Alright guys, this is Mac Muscle Master from Telugu Fitness Coach and Nutrition Coach. మన ఫిట్నెస్ జర్నీలో బిగినర్ సిరీస్ నడుస్తుంది. ఈ బిగినర్ సిరీస్లో మనం ఈ డే కంటెంట్ వచ్చేసి యాప్స్ వర్కౌట్స్. సో మనం ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు యాప్స్ ఏ విధంగా ట్రైన్ చేసుకోవాలి, అసలు యాప్స్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక యాప్స్ మజిల్ అనాటమీ విషయానికి వచ్చేసి మొత్తం 4 ఉంటాయి. దానిలో వచ్చేసి ఫస్ట్ వన్ రెక్టస్ అబ్డామినల్, దెన్ సెకండ్ వన్ ఆబ్లిక్స్. సో ఈ ఆబ్లిక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ పైన ఉంటుంది, ఇంటర్నల్ ఆబ్లిక్స్ కింది భాగంలో ఉంటుంది. దీంతో పాటు ట్రాన్స్వేరియస్ అబ్డామినల్ కూడా ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మనం జిమ్ భాషలో ఏ విధంగా డిజైన్ చేసుకుంటామంటే అప్పర్ యాప్స్, లోయర్ యాప్స్ అండ్ ఆబ్లిక్స్ అండ్ కోర్, ఈ విధంగా మనము యాప్స్ని డిజైన్ చేసుకుంటాం. ఈచ్ వన్ హెడ్కి ఈచ్ వన్ ఎక్సర్సైజ్ చొప్పున నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యాప్స్ వర్కౌట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అప్పర్ యాప్స్. అప్పర్ యాప్స్ అనేది బేసిక్ క్రంచెస్ చేస్తాం, లేదంటే డిక్లైన్ క్రంచెస్ చేస్తాం, లేదంటే కేబుల్ క్రంచెస్ చేస్తాం. సో మనం కొంచెం ఈజీగా ఉండడం కోసం డిక్లైన్లో క్రంచెస్ చేస్తున్నాం. హెడ్ కొంచెం పైకి ఉంటుంది, ఆర్మ్స్ క్లోజ్ చేస్తాం, కోట్ టైట్ చేసి ఇలా ఈ విధంగా ఈచ్ వన్ సెట్కి 15 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. ఇది వచ్చేసి యాప్స్లో అప్పర్ భాగాన్ని ట్రైన్ చేస్తుంది. బేసిక్ లైనింగ్ క్రంచెస్. సో దాన్ని వచ్చేసి మ్యాట్ మీద చేస్తాం, పూర్తిగా ఓపెన్ అవ్వకుండా జస్ట్ హిప్తో పాటు క్రంచెస్ ఇవ్వాలి. ఇలా కోట్ టైట్ చేసి ఈ విధంగా స్క్వీజ్ చేయాలి. ఈచ్ వన్ సెట్కి 15 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. ఇది వచ్చేసి యాప్స్లో అప్పర్ మజిల్ని ట్రైన్ చేస్తుంది. మన యాప్స్ వర్కౌట్లో సెకండ్ వన్ వచ్చేసి లోయర్ యాప్స్. ఈ లోయర్ యాప్స్ని మ్యాట్ మీద లెగ్ రేజెస్ చేయొచ్చు, లేదంటే హ్యాంగింగ్ లెగ్ రేజెస్ కూడా చేయొచ్చు. లెగ్ రేజెస్ చేస్తున్నాం. సో ఈ విధంగా సో కోర్ అనేది క్లియర్గా టైట్ చేసి ఉంచుతాం. ఇలా 2 లెగ్స్ రేస్ చేసి స్లోగా డౌన్ చేస్తాం. ఇది వచ్చేసి లోయర్ యాప్స్ని ట్రైన్ చేస్తుంది. ఈచ్ వన్ సెట్కి 15 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. లోయర్ యాప్స్కి సెకండ్ వన్ వచ్చేసి హ్యాంగింగ్ లెగ్ రేజెస్. సో ఈ విధంగా సో హ్యాంగ్ అయ్యి కోర్ను టైట్ చేసి ఉంచుతాం ఈ విధంగా. ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి డ్రాగన్ ఫ్లై. ఇది వచ్చేసి ఫుల్ వర్కౌట్ అండ్ లోయర్ యాప్స్కి ఫుల్ ఎఫెక్టివ్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా కోట్ టైట్ చేసి 2 లెగ్స్ అప్ చేసి డౌన్ చేస్తాం ఇలా. ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 20 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. మన యాప్స్ వర్కౌట్లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఆబ్లిక్స్. ఈ ఆబ్లిక్స్ని కేబుల్ రొటేషన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి షోల్డర్ లెవెల్ పెట్టుకుంటాం ఈ విధంగా, కొంచెం సైడ్కి నీలై ఇలా. ఇది వచ్చేసి ఆబ్లిక్స్లో ఇంటర్నల్ ఆబ్లిక్స్ మీద టార్గెట్ అవుతుంది. ఈచ్ వన్ సెట్కి 20 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. ఇది ఆల్టర్నేట్ సైడ్ టు సైడ్ 2 సైడ్ చేస్తాం. ఇది వచ్చేసి ఇంటర్నల్ ఆబ్లిక్స్ మీద టార్గెట్ అవుతుంది. యాప్స్లో అప్పర్ ఆబ్లిక్స్ మీద టార్గెట్ అవుతుంది. మనం ఆబ్లిక్స్కి ఫస్ట్ వేరియేషన్ విస్ట్ రొటేషన్ తీసుకున్నాం. దాంతోపాటు సెకండ్ వన్ వచ్చేసి లాటరల్ ఫ్లయింగ్ అనేది సైడ్ టు సైడ్ బెండ్ ఈ విధంగా. సో ఇది వచ్చేసి డంబెల్ సైడ్ టు సైడ్ చేస్తాం, కెటబుల్ తీసుకొని సైడ్ టు సైడ్ చేస్తాం, లేదంటే కేబుల్లో సైడ్ చేస్తాం. లేదు అది కూడా కాకుండా మనం హైపర్ ఎక్స్టెన్షన్లో సైడ్ టు సైడ్ చేస్తున్నాం. సో హైపర్ ఎక్స్టెన్షన్లో సైడ్ టు సైడ్ ఎందుకు చేస్తున్నాం అంటే బిగినర్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఈజీగా అర్థం కావడానికి హైపర్ ఎక్స్టెన్షన్ మీద సైడ్ టు సైడ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఈ విధంగా ఇలా సైడ్ టు సైడ్ బెండింగ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ మీద టార్గెట్ అవుతుంది. ఈచ్ వన్ సెట్కి 20 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. దీన్ని కూడా సైడ్ టు సైడ్ చేయాలి క్లియర్గా ఈ విధంగా. మన యాప్స్ వర్కౌట్లో ఫోర్త్ వన్ వచ్చేసి కోర్. ఈ కోర్కి మనం ఫ్లాంక్ హోల్డ్ చేస్తాం, లేదంటే యాప్స్ రోలర్ చేస్తాం, లేదంటే మౌంటైన్ క్లైంబర్ చేస్తాం. సో మనం ఈజీగా ఉండడం కోసం బిగినర్ సిరీస్లో ఫ్లాంక్ హోల్డ్ ఈజ్ కరెక్ట్. ఈజీగా సింపుల్గా చేయొచ్చు. కోట్ టైట్ చేసి స్టెబిలిటీగా ఉండి బ్రీతింగ్ లాక్ చేస్తాం ఇలా. 1 మినిట్ లేదా 2 మినిట్స్ లేదంటే 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ మనకు ఎంత వస్తే అంతకు ఆ విధంగా ఫ్లాంక్ హోల్డ్ చేస్తాం. మనం కోర్కు సెకండ్ వేరియేషన్ వచ్చేసి యాప్స్ రోలింగ్ తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి స్ట్రెంత్ బిల్డ్ చేస్తుంది ఈ విధంగా ఇలా. ఇది వచ్చేసి యాప్స్లో స్ట్రెంత్ని బిల్డ్ చేస్తుంది ఇదా. ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 15 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. మన యాప్స్ వర్కౌట్ సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు.
ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే యాప్స్ వర్కౌట్ చేస్తాను, లేకపోతే మౌంటైన్ క్లైంబ్ చేస్తానో, లేదంటే సైడ్స్ చేస్తానో ఫ్యాట్ బర్నింగ్ అవుతుందనే ఆలోచనలో ఉంటాం. సో అది తప్పు. ముందుగా మీరు ఫ్యాట్ బర్నింగ్ చేయాలంటే క్యాలరీ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీకు క్యాలరీ డెఫిషియన్సీ నేర్చుకుంటారో మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా యాప్స్లో విజిబిలిటీ కనిపిస్తుంది. సో అందుకని మనం సింపుల్గా ఈ విధంగా యాప్స్ వర్కౌట్ డిజైన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫిట్ మాన్స్టర్ క్లబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.